హల్లెలూయా. ఒక్క మాట నేను మీకుతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. శిలువ శ్రమల ద్వారా మనము పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటి? ఆయన అంతగా త్యాగం చేసి మరణము వరకు వెళ్ళి విధేయత కలిగి తన్ను తాను మరణానికి అప్పగించుకున్న దాని ద్వారా మనము ఏమైనా ఆశీర్వాదాలు పొందుకున్నామా అని ఆలోచన చేస్తే ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక విషయాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువపై మరణించడానికి కారణం మన పాపమే, మన దోషమే, మన కపటమే, మన అతిక్రమాలే అని మనము తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొదటిగా మనకు వచ్చే ఆశీర్వాదం, ప్రభువైన యేసు శిలువ శ్రమల ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదాల్లో ఒక్క ఆశీర్వాదాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే, పాపమును తీసి పరిశుద్ధతను మనకు అనుగ్రహించెను. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! దేవునికి స్తోత్రం. పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో జీవిస్తున్న మన పాపమును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మన అతిక్రమాలను, మన దోషాలను, హల్లెలూయా, మన అపరాధములను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, తీసేసి ఆయన రక్తంతో మనల్ని కడిగేసి పాపమునకు బదులుగా పరిశుద్ధతను మనకి ఆయన ఆశీర్వాదకరముగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము యెషయా గ్రంథం 53:12 చదివితే అక్కడ వాక్యం ఎలా చెప్తుంది? అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అంటండి, అనేకుల పాపాలని భరిస్తూ, దేవునికి స్తోత్రం, అనేకుల దోషాలను సహిస్తూ, అపరాధాలని, తిరుగుబాటుని ఆయన వహిస్తూ, దేవునికి స్తోత్రం, తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇది సాధ్యమా దేవుని బిడ్డలారా? ఎంత కనికరము మన ఎడల చూపడానికి మనము అర్హులమా? మనకు ఆ యోగ్యత ఉందా? దేవునికి విరోధంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన, హల్లెలూయా, మన పాపాలని భరించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాక మన పాపాలను భరిస్తూ కూడా మళ్ళా తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కనికరము! దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు రక్తము మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆ శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయటం ద్వారా ప్రభువు మన మీద ఉన్న తన ప్రేమను ప్రకటించినట్లుగా, ప్రత్యక్షపరిచినట్లుగా, మనకి చూపించినట్లుగా దేవుని బిడ్డలారా మనము గ్రహించవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము క్రొత్త నిబంధనలోకి వెళితే యేసు రక్తము మనలను పాపము నుండి పవిత్రులుగా చేయును అనే వాక్యము యోహాను 1 మనం చూస్తున్నాం. ఏదంటండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది? యేసు రక్తం అంట. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా పరిశుద్ధుడు, యేసు అనగా పాపము లేనివాడు, యేసు అనగా పవిత్రుడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు రక్తం అంట మనల్ని పాపము నుండి పవిత్రులుగా చేస్తాదంట. అంటే మన పాపము తొలగించబడి
మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన పాపము తొలగించబడి మనల్ని పరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దుర్నీతి అంటే పాపం. దుర్నీతి అంటే పాపం. సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఈ మాట కూడా 1:9 వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధత అనేది ఎక్కడ ప్రారంభించబడింది అంటే క్రీస్తు శిలువ చెంతనే ప్రారంభించబడింది. మనకి విడుదల, మనకి పాప క్షమాపణ, మనకి విమోచన ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ ప్రారంభించబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు మనకి పరమ కుమ్మరిగా ఉన్నాడు అని బైబిల్ చెబుతా ఉంది. పాపము వలన, అతిక్రమం వలన బద్దలైనటువంటి మన బ్రతుకులను, మన జీవితాలను తన పవిత్రమైన రక్తముతో ఆయన తిరిగి నూతనమైనటువంటి పాత్రలుగా మనలను చేసుకుంటున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఎంత అద్భుతమైన ప్రేమ అండి ఇది. ఇది ఎంత అద్భుతమైన కార్యం అండి. హల్లెలూయా. ఆయన మనకు కుమ్మరిగా ఉన్నాడంట. మనము ఆయన చేతిలో మట్టిగా ఉన్నామంట. ఆ మట్టి కూడా జిగట మట్టిగా మనము ఉన్నాము. హల్లెలూయా. ఆయన తనకు ఇష్టమైన పాత్రగా ఆ మట్టితో మనల్ని మలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పాపము వలన, అతిక్రమము వలన బ్రద్దలైన మన జీవితాలంట. దేవునికి స్తోత్రం. పాపము వలన, పాపము దేని ద్వారా వస్తుంది? ఆజ్ఞను అతిక్రమించుట వలన పాపము వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాపము వలన అతిక్రమాలు, ఆయన ఆజ్ఞలను అతిక్రమించడం, ఆయన కట్టడలను అతిక్రమించడం, ఆయన నిబంధనలను అతిక్రమించడం వలన వచ్చినటువంటి పాపము. బద్దలైపోయిన మన జీవితాలను ఆయన తన పవిత్రమైన రక్తముతో తిరిగి పునర్నిర్మిస్తూ ఉన్నాడు, మలస్తూ ఉన్నాడు, నూతనంగా తయారు చేస్తూ ఉన్నాడు, వాడుకోవడానికి ఉపయోగకరంగా మనల్ని చేస్తున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీటికి బదులుగా రక్తాన్ని ఆయన కుమ్మరిస్తున్నాడు మన మీద. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమ్మరి, లోకంలో కుమ్మరి నీటిని పోసి పాత్రలు చేస్తాడు. కానీ మన ప్రభువు అయితే తన రక్తాన్నే పోసి మనల్ని నూతనమైన పాత్రలుగా, ఉపయోగపడే పాత్రలుగా, వాడుకునే పాత్రలుగా ఆయన మనల్ని చేస్తున్నాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను తలస్తూ ఆ శిలువను దర్శించి పవిత్ర జీవితాన్ని జీవించటము మన బ్రతుకులకి ఎంతైనా మంచిదని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారమైనవి విడిచిపెట్టాలని, ఈ లోక సంబంధమైన ఇచ్చలు, కోరికలు, జీవపు డంబమని సమాధి చేయాలని దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ప్రభువుకి దగ్గరగా ఉండి, సమీపముగా ఉండి, ఆయన పాదాల దగ్గర ఉండి, ప్రార్థన ఆత్మతో నింపబడి, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో సంభాషిస్తూ, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన ప్రసన్నతలో ఉంటూ, ఆయన అభిషేకాన్ని మనము పొందుకుంటూ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా,
ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. 1 పేతురు 1:14 అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. దేవుని బిడ్డ, మన నుండి వెండి బంగారాలు ప్రభు ఆశపడడం లేదు. మనము తన బిడ్డలుగా ఉండాలని, హల్లెలూయా, పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, దేవునికి స్తోత్రం, తనతో ఉండాలని, తనతో నడవాలని, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం, విధేయత కలిగి జీవించాలని, ఆమేన్, హల్లెలూయా, తన సహవాసములో మనము ఉండాలని, సదాకాలము మనం ఆయనతో పాటు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆశ లేదు ఆయనకి, మనం ఆయనతో ఉండాలన్నదే ఆశ, మనం పవిత్రంగా ఉండాలన్నదే ఆయన కోరిక. ప్రైజ్ ద లార్డ్. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. మరొక మాట ఏమని సెలవిస్తున్నాడంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని 1 పేతురు 1:16 సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనమంటండి, క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు కడగబడిన వారంగా, పరిశుద్ధపరచబడిన వారంగా, పవిత్రపరచబడిన వారుగా, నిర్దోషమైన వారిగా, నీతిమంతులుగా తీర్చబడాలని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మనకి సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చెయ్యబడాలి. ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది, సమస్తమైన వస్తువులంట రక్తము చేత శుద్ధి చెయ్యబడాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9:22 మనం చూసినట్లయితే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. నీ పాపం పరిహరించబడాలంటే, నీ పాపం క్షమించబడాలంటే, నీ పాపం తొలగించబడాలంటే, నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలంటే, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలంటే, దేవుని స్వరూపానికి రావాలంటే, దేవుని పోలికలోకి నువ్వు రావాలంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, నువ్వేం చేయాలో తెలుసా? యేసు రక్తములో కడగబడాలి. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులుగా అగుటయే అంటే మీరు జారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తమయ్యింది అని పౌలు గారు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏంటండి, మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంట? జారత్వానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. ఇది మన పట్ల దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనకి ఇచ్చిన ఈ ఆశీర్వాదం ఏంటంటే, మన పాపాన్ని తీసివేసి పరిశుద్ధతను మనకిచ్చాడు. పాపులుగా జీవించడం ఆయనకి ఇష్టం లేదు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం మరణించడం ఆయనకి ఇష్టం లేదు. మనం నరకానికి వెళ్ళటం మన ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే ఆయన మన నిమిత్తము ఆ శిలువ మ్రాను మీద వ్రేలాడి మన పాప శాపాలు ఆయన వహించి సహించి శ్రమలు అనుభవించి, దేవునికి మహిమ కలుగును గాక, తన పరిశుద్ధమైన కల్మషము లేని ఆయన రక్తాన్ని మనందరి నిమిత్తము చిందించి, దేవుని బిడ్డలారా,
తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే గనక తన రక్తం ఇవ్వకపోతే, తన రక్తాన్ని చిందించకపోతే మన పాపాలకి పరిహారము లేదు, మన దోషాలకి ప్రాయశ్చిత్తము లేదు, మనకి రక్షణ అనేది లేదు, నశించిపోయి ఉండేవాళ్ళం. కానీ మన ప్రభువు ప్రేమామయుడండి. దేవుని బిడ్డలారా, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకోసం నా కోసం తన సింహాసనాన్ని విడిచిపెట్టి తండ్రి కుడి పార్శ్వని కూర్చుండటం ఎంతో గొప్ప విషయమని ఆయన అనుకోలేదు. కానీ మనందరినీ ప్రేమించి ఆయన రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు, విధేయత చూపించాడు, తండ్రికి లోబడ్డాడు, అగనంతగా ఆయన శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆఖరి బొట్టు వరకు నీకోసం నా కోసం తన రక్తాన్ని ధారబోసాడు. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శిలువ శ్రమల ద్వారా మనకిచ్చిన ఆశీర్వాదము, పాపం తీసివేయబడింది, మనకి పరిశుద్ధత ఆయన అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో ఉంటూ, ప్రభు కాడి మోస్తూ, ప్రభు అడుగుల్లో మన అడుగులు స్థిరపరుచుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉంటూ ఆయనతో ఎత్తబడే గుంపులో మనము ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలా మనము ఉండడానికి దేవుని ఉన్నతమైన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మన పాపము తీసివేయబడింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత మనకు అనుగ్రహింపబడింది. మనము దేవుని పిల్లలముగా ఉన్నాము, ఆయన సొత్తుగా ఉన్నాము. ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మనము విలువైన వారిమి. ఆయన సిలువలో తన ప్రాణం ఇవ్వటం ద్వారా మనకి విలువ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలంగా మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఆయన చిత్తాన్ని చేస్తూ ప్రభువుని మహిమపరచాలని, ప్రభువుకు సాక్షులంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా చేయడానికి దేవుని హస్తము, దేవుని కృప మనకి తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.
పశ్చాత్తాపముతో ఆ క్రీస్తుని తన రక్షకుడిగా అంగీకరించాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకంలో దొంగ ఏమైపోయాడంట? పరలోకంలో దొరైపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ డిస్మాస్ అనే ఈ కుడిప్రక్క దొంగ పశ్చాత్తాపముతో పరదైస్సుని సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, తన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రము త్రోసివేయడు. వారి పాపాలు క్షమిస్తాడు, ప్రేమతో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. కుడిప్రక్క దొంగ మారు మనసు కలిగి పశ్చాత్తాపముతో పాప క్షమాపణ కోరుకున్నాడు గనుక రక్షింపబడ్డాడు, నిత్య రాజ్యములోకి ప్రవేశము పొందుకున్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎప్పుడు ఇతడు మారాడు? ప్రభువు సిలువలో శ్రమ పడుతూ ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. మనము 2000 సంవత్సరాలకు పైగా సిలువ శ్రమలు ధ్యానిస్తున్నాము. కానీ ఇప్పటికీ కూడా ఆ శ్రమలను బట్టి చాలామంది మారు మనసు పొందుకోలేని స్థితిలో, రక్షణ పొందలేని స్థితిలో, ఇంకా పాత అలవాట్లతో, పాత బ్రతుకుతో, పాత జీవితాన్ని వెళ్ళబోసుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుణ్ణి వెంబడించిన వారుగా మనము చూడలేకపోతూ ఉన్నాం. కానీ ఈ కుడి ప్రక్క దొంగ, దేవునికి స్తోత్రం, పశ్చాత్తాపంతో పాప క్షమాపణ కోరుకొని రక్షణ పొందుకున్నట్లుగా, దేవునితో ప్యారడైజ్కి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి శతాధిపతి, ప్రైజ్ ద లార్డ్, శతాధిపతి అంటే ఆ సైన్యము మీద అధికారి. ఈ శతాధిపతి కింద 100 మంది సైనికులు ఉంటారు. అంటే 100 మందికి పైన అధికారి ఈ శతాధిపతి. ఇతడు రోమా ప్రభుత్వం తరఫున ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేశాడు. దేవునికి స్తోత్రం. ఆ గొల్గొతా కొండపై, దేవునికి మహిమ కలుగును గాక, సిలువ వేయబడినప్పుడు ప్రత్యక్షంగా తన కళ్ళతో అక్కడ చూస్తున్నాడు అద్భుతాలు. దేవునికి స్తోత్రం. ఎంతగా బాధించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కుమారుడు మౌనము వహించాడు. ఆయన నోట కపటము లేదని వాక్యం చెప్తుంది. ఆయన పెదవైనా విప్పలేదని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ తండ్రిని ఆయన వేడుకుంటే వేవేల దూత సైన్య సమూహము వచ్చి ఆయనను తీసుకుపోయి ఉండేదేమో. కానీ రక్షణ కార్యం మాత్రము సంపూర్ణం కాదు గనుక దేవుని చిత్తము చేయడానికి ప్రభువైన క్రీస్తు ఆ సిలువ శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, భూకంపాలు చూశాడు. ఇతడు మరియ కుమారుడు, కానీ ఇతడే నిజమైన దేవుని కుమారుడని ఆ శతాధిపతి అంటండి నమ్మాడంట. దేవునికి స్తోత్రం. ప్రభునందు విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆయనను తన రక్షకుడిగా అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంగీకరించడమే కాదు, తన కుటుంబం అంతటినీ కూడా రక్షణ మార్గంలోకి నడిపించాడు. యేసుక్రీస్తు బిడ్డగా ఈ శతాధిపతి మారాడని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఇతడు అంటున్నాడు, గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు శతాధిపతి, ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. నిజముగా దేవుని కుమారుడే, ఈయన మరియ కుమారుడు కాదు, దేవుని కుమారుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణించినప్పుడు భూమి వణికిందంట, బండలు బద్దలైని, తెర చినిగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ చూసిన, ప్రత్యక్షంగా చూసినటువంటి శతాధిపతి ఏం చేస్తున్నాడంటే ఆయనను తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు.
ఆయన శిలువ శ్రమలలో మారిన వ్యక్తులు, కుడి ప్రక్కనున్న దొంగ, అలాగే ఆ శిలువ దగ్గర ఉండి ఆ శిలువ క్రమాన్ని దగ్గరుండి నడిపించినటువంటి ఆ శతాధిపతి మారినట్లుగా దేవుని పరిశుద్ధ వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు దేవుడు తెలియదు, అంతవరకు ప్రభు తెలియదు, అంతవరకు దేవుని వాక్యం తెలియదు, అంతవరకు ప్రార్థించడం తెలియదు. కానీ సిలువలో ఆయన శ్రమలు చూసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పాపుల కొరకు ఎంతగా తనను తాను తగ్గించుకొని మరణానికి అంగీకరించి సిలువకు తనను తాను అప్పగించుకున్న ఈ పుణ్యాత్ముడు, ఈ దయామయుడైనటువంటి కరుణామయుడైనటువంటి ఈయన ఎంత గొప్పవాడు! ఇతడు నిజంగా నీతిమంతుడే, ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని వారు ఒప్పుకోవటం ద్వారా వారిద్దరూ కూడా రక్షింపబడ్డారు, దేవుని రాజ్యానికి వారసులైపోయారు. దేవుని బిడ్డ, నువ్వు కూడా నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే, దేవునిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం నువ్వు కోరుకున్నట్లయితే, నిజము దేవుడు నీకు కూడా రక్షణ ఇస్తాడు. అంతేకాదు నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తాడు. అలా దేవుని నిత్య జీవములోకి వెళ్ళడానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని పరిశుద్ధ జీవితం జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా మనం నడవడానికి దేవుని అత్యధికమైన కృప మన మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.